ఈ స్టోరీ వింటున్నంత సేపు నాకు నవ్వాలా లేకపోతే ఏడవాలా లేకపోతే లిటరల్గా బాధపడాలా అర్థమవుతలేదు. ఈ స్టోరీ వైజాగ్ బాయ్ వైజాగ్ అమ్మాయే, కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటిదంటే అమ్మాయి వాళ్ళు కాపులంట, అబ్బాయి వచ్చేసి కోమట్లంట. సో ఇద్దరు చాలా సార్లు అన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఏమంటుందంటే మేము కాపులము, నేను అస్సలు చేసుకొని నిన్ను అని. అంటే ఈ అబ్బాయి ఇద్దరు పేరెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఈ అబ్బాయిని చాలా జాగ్రత్తగా పెంచుకున్నారనమాట. ఎక్కడ పోయినా మానిటర్. ఈ అమ్మాయి ఎలా పరిచయం అయిందంటే తెలుసా, అన్ని మానిటర్ చేస్తారు పేరెంట్స్. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, మొబైల్ హైఫై ఇచ్చి వదిలేస్తాడు. మనోడు కూడా అంటున్నాడు నాకు చాలా రిస్ట్రిక్షన్, నేను అందరితో ఎక్కువ ఫ్రెండ్లీగా లేను, ఒక అమ్మాయి పరిచయం అయితే చాలు, జీవితాంతం చూసుకుందాం అనుకుంటే పోయి ఇది నాకే దొరికింది. సరే ఈమె నాతోనే జెన్యూనా అంటే మళ్ళీ అన్నయ్యకి ఏం చెప్తుందంటే నేను ఒక మెకానిక్ని లవ్ చేసుకున్నాను అంటే ప్రేమిస్తే స్టోరీ చెప్పిందన్న. నాకు మెకానిక్ని లవ్ చేసిందంట, తీరా ఇప్పుడు వాడు నాకు వద్దని వచ్చేసింది, వాడితో కూడా అన్నీ అయిపోయినాయి, మరి నాతో ఎందుకమ్మా, ఇంట్రెస్ట్ ఉన్నప్పుడల్లా ఆ ఫీలింగ్ వచ్చినప్పుడు నాకు ఫోన్ చేసి బబ్లూ అని మాట్లాడుతుంది అంటే ఇలానే చెప్పాడు మనోడు. అందుకనే నాకు నవ్వు వచ్చింది. సో ఇప్పుడు మనోడు ఏం చెప్తున్నాడంటే బాధ ఏం పడతలేడు, నేను ఇంత రిస్ట్రిక్టెడ్గా ఉన్నా, అంత జనాలతో కలవను, ఇది ఒకటే కలుస్తుంది, ప్రేమించి పెళ్లి చేసుకుందాం హ్యాపీగా ఉందామంటే అన్నీ చేస్తుందంట. కానీ మేము కాపులు, మీరు కోమట్లు, నేను పెళ్లి చేసుకొని అంటుంది. వాయిస్ బీ అలర్ట్ అమ్మా, ఇన్ కేస్ ఎవరైనా ప్రేమిస్తే స్టోరీ చెప్తే కనుక అమ్మాయిని ఇమీడియట్ రిజెక్ట్ చేసేయండి మీరు.